ఉన్నారండి. ఉదయకాల సమయంలో మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దీవెనలు కలుగును గాక. ప్రతి అరుణోదయం దేవాని ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు చూస్తున్న ప్రతి వాక్య భాగం మన జీవితంలో నెరవేర్చబడి ఆశీర్వాదకరంగా మారును గాక. ఈ విధముగా మీతో మాట్లాడడానికి ఈరోజు దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు కావాల్సిన అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనములో, యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడనగు నీ విమోచకుననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నాడు మనకు. యెహోవానగు నేను నీ రక్షకుడును నీ విమోచకుడునని దేవుడు తెలియచేస్తున్నాడు. యాకోబు దేవుడు బహు పరాక్రమం గల దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. యాకోబు ఒకానొక దినం ఒంటరిగా వెళ్ళాడు, కానీ 12 మంది ఇశ్రాయేలు గోత్రములను కన్నాడు. అంతేకాకుండా 70 మంది ఇశ్రాయేలును తయారు చేశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు 6 లక్షల కంటే ఎక్కువ కాల్బలము తయారయ్యారు. ఇదంతా దేవుని కృప వలన అద్భుతమైన అభివృద్ధి సంతాన విషయంలో కలిగినది. యాకోబు దేవుడు పరాక్రమ గలవాడని ఎలాగో తెలిసినది అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. ఆమేన్, హల్లెలూయా. మోషే తన యొక్క తల్లి పాలే త్రాగాడు, కానీ ఆ పూరి గుడిసెలో కూర్చొని లేకపోతే ఆ బానిస ప్రజల మధ్యలో కూర్చొని తాగలేదు. కానీ రాణి వాళ్ళ ఇంట్లో తన సొంత తల్లి పాలు తాగాడు. ఇక్కడ యాకోబు సంతాన విషయంలో చూస్తే అద్భుతంగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే గారు జన్మించారు కదండి. మోషే గారిలో ఎంత అభిషేకం ఉన్నదో, పరాక్రమము గల దేవుడని మోషే ద్వారా దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడము కావచ్చు, అదేవిధంగా బండను కొట్టగా బండ నుండి మధుర జలము రావడం కావచ్చు, బహు పరాక్రమ గల కార్యములు దేవుడు చేశాడు. పరాక్రమ గల కార్యముల గురించి మనం చూస్తే రాసుల గ్రంథములు మనం చూసినట్లయితే ఏలియా గారు తన శిష్యుడైన ఎలీషా గారు చేసిన బహు పరాక్రమ కార్యములు, ఘనమైన కార్యములు గొప్పవిగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో మనము అపోస్తుల ద్వారా కలిగిన బోధతో మనము మరణించిన వారిని సైతం మృతులు సైతం లేపవచ్చు. కానీ ఏలియా గారు ఎలీషా గారు ఆ రోజుల్లో మరణించిన వారిని లేపారు కదండి. మన దేవుడు పరాక్రమ గల దేవుడే ఉంటున్నాడు. ఈరోజు మన పరిస్థితి, నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు పరాక్రమం గల వాడని తెలియచేస్తున్నాడు. రక్షణ, బాహుబలము మనకు తోడుగా ఉందని దేవుడు తెలియచేస్తున్నాడు. చాలాసార్లు మన స్థితిని మనం చూసుకున్నప్పుడు దేవుని స్థితిని మనం చూడలేక కృంగిపోతున్నాం, నిరాశపడుతున్నాము. కానీ నీ రక్షకుడైన విమోచకుడైన దేవుడు తెలియచేస్తున్నాడు. ఇలాంటి వాగ్దానంతో దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనం నెరవేర్చబడి సంతృప్తితో సమాధానంతో ఈ దినమంతయు మనము కొనసాగించదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, నీ రక్షకుడైన విమోచకుడైన యెహోవాను నేనే అని తెలియచేశావు. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఓటమి, అపచయము, అనారోగ్యము, అవసరతలు తీరకపోవడం, ఎన్ని పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నారో, ఈరోజు ఎలాగా గడవాలి, ఎలా నా పరిస్థితి అని చూస్తున్నారేమో. అలాంటి వారి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు బహు పరాక్రమము గల దేవుడవు. ఇదిగో నీవు రాజుల చంటిపాలు కుడిచి వారి పిల్లల చంటిపాలు నువ్వు త్రాగెదవని తెలియజేస్తున్నావు. వారి పిల్లలతో సమానంగా నువ్వు పోలుస్తున్నావు. తండ్రి, నీకు స్తోత్రం. మోషేకు కూడా అలాంటి భాగ్యం ఇచ్చావు అయ్యా. తన తల్లి దగ్గరే ఉంటూ ఇదిగో రాజుల ఇంట్లో అతడు పెరిగాడు. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. మా స్థితి, మా పరిస్థితి, మా గతి సమస్తం నీ స్వాధీనం అందున్నాయి. ఆ రీతిగా బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరిచి ఉదయకాలపు దేవునితో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.